ఇవాళ మరి వినాయకుడు చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఇంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు, నానా గొడవ, పైగా వినాయకుడు పందిలేమో కెవ్వు కేక పాటలు. వినాయకుడికి ఈ కేక్కి సంబంధం ఏంటి? వినాయకుడు పందిలో రికార్డింగ్ డాన్సా, సినిమా పాటల డాన్సా? అమ్మాయి చూసింది అరనవ్వే నవ్వింది మత్తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఎవడు వినాయకుడు పడ్డాడా? ఇవాళ మరి వినాయకుడు చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఇంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు, నానా గొడవ, పైగా వినాయకుడు పందిలేమో కెవ్వు కేక పాటలు. వినాయకుడికి ఈ కేక్కి సంబంధం ఏంటి? వినాయకుడు పందిలో రికార్డింగ్ డాన్సా, సినిమా పాటల డాన్సా? అమ్మాయి చూసింది అరనవ్వే నవ్వింది మత్తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఎవడు వినాయకుడు పడ్డాడా? పుష్ప, ఆ పొద్దు నువ్వు జాతరలో కొట్టినప్పుడు మనకేం అనిపించలే, ఏదో అన్న తమ్ముడు కొట్లాట అని వదిలేసిన. కానీ పొద్దు టీవీలో వార్నింగ్ ఇచ్చినావు చూడు, అప్పుడు తగిలినది నువ్వు కొట్టిన ప్రతి కప్ప. ఏందే అవి మీద చిన్న గీటు పడితే రప్ప రప్ప అని నరుకుతావా? బాత్రూమ్ సింగర్స్ ఇదే నీ బాత్రూమ్ అనుకుని పాడే. మేము ఎవరూ లేవు, డార్లింగ్ కూడా లేడు. ఎడాలి మీరు ఉన్నారా? ఆ పిల్ల బాత్రూమ్ నేనెందుకు ఉంటాను? గుడ్ మార్నింగ్ మేడం. ఎగ్జామ్ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారు? హాల్ టికెట్ మర్చిపోయాను మేడం. ఉదయం టిఫిన్ చేయడం మర్చిపోయారా? రే రండ్రా క్యాంటీన్కి వెళ్తే తినేసి వద్దాం. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చేయి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్ట. ఒక పిల్లగాడు ఊరేసుకోవడానికి కారణం సొసైటీ, ఫ్యామిలీ, చుట్టుపక్కలు. వాళ్ళందరినీ జైలేసి పారేయాలి వాళ్ళని. నువ్వు పొడిస్తేనే చచ్చిపోతుండు. టెన్షన్ ఏం తెలుసా? ఫెయిల్ అయినందుకు కాదు వానికి టెన్షన్. వీళ్ళు ఎక్కిరిస్తారు, రేపు చుక్కలు చూపిస్తారు అని ఊరేసుకుంటుండు. పాపం ఫెయిల్ అయిన ఎందుకు అది చంపుతారు? ఆల్రెడీ చచ్చిపోయినాడు వాడు. మినిమం ఇంగిత జ్ఞానం ఉండాలి. పక్కింటోనికి వస్తాడు, ఫెయిల్ అయినవా నీకెందుకు లొల్లి? నీ కొడుకు చూసుకో ఎడ తిరుగుతుండో బయటవాడు. ఆడపిల్లని ఆడపిల్లని ఎందుకంటారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. బాలయ్య ఫ్యాన్స్ కొడతాడంట. కొడతాడు. వాళ్ళు ఫీల్ ఎవరు? ఫీల్ అవుతారా? మీ అమ్మ మీకు ఎప్పుడైనా తప్పుడు పనులు చేయమని నేర్పిస్తుందా? లేదు కదా. మీ చెల్లె ఎప్పుడైనా మీ తప్పుడు పనుల్ని ఎంకరేజ్ చేస్తుందా? లేదు కదా. మరెందుకురా మీ పనికి మాలిన గొడవల్లో అమ్మ అక్కల్ని తిడతారు? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎందుకై నవ్వుతావు? నేనెవరో నీకు తెలుసా? లేక నువ్వెవరో నాకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసావు నువ్వు? ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. పళ్ళ 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 పళ్ళ